హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా ఉంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ అయితే. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే మనము మిర్చి యొక్క వేరు ప్రాబ్లం అనేది చాలా మందికి వస్తుంది. నారు యొక్క చనిపోవడం చాలా మంది కామెంట్ అడుగుతున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. అనే మాకు మిర్చి చనిపోతుంది, వాటి యొక్క సమస్య చెప్పండి అని చెప్పేసి. పేపర్ ఉన్న తోటలో కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి, మేము పేపర్ వేసుకోలేదు, వాళ్ళ యొక్క రీజన్ అంటే వాటికి ఎలాంటి మందులు యూజ్ చేసుకోవాలి ప్రజెంట్ మన సిచ్యువేషన్ బట్టి అని చెప్పి వాళ్ళు చాలా మంది అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకి రెండింటికి మనం తేడా చెప్తాం ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ మనం చూసుకుని మన ఫుల్ అయితే చూసుకొని మనము ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ప్రజెంట్ అయితే వాటర్ ఎక్కువగా ప్రభావం ఉన్నప్పుడు మనకి ఎక్కువ నాన్ స్టాప్ వర్షాలు పడుతూనే ఉంది. గత నెల రోజుల నుంచి ఇదే కంటిన్యూగా వర్షాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఎక్కడ నాన్ స్టాప్ ఎక్కడ తగ్గట్లేదు మనకి. సో మనకి ఎక్కువ వర్షం రావచ్చు, తక్కువ వర్షం మొత్తంగా వర్షం అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది కాబట్టి మనకి చూసుకుంటే ఫ్రెండ్స్ మనము మల్చింగ్ పేపర్ వేసుకున్న తోటలైతే మనం చూసుకుని చాలా బెటర్ అయితే ఉన్నాయి. అంటే హెవీ బెటర్ కాకపోయినా సరే మంచి గ్రోతింగ్ కానీ పర్పస్ కానీ మంచి కాడ అయితే నిలబడడం కానీ ఒక మొక్క కూడా గ్రీనెస్గా ఉంటే బాగానే ఉంది. మనకి చూసుకుంటే మనము వీళ్ళు చేసుకోవాల్సిన పని ఏంటంటే మనకు ఛార్జింగ్ పంప్ ఒక ముందు నాజిల్ తీసేసి బ్లూ కాపర్ మరియు ప్లాంటేషన్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవడం మనకి మొక్క ఇంకా ఎక్కువ చనిపోకుండా మనకి కాండం అనేది వేరే వ్యవస్థ చనిపోకుండా మనకి బతకనీకే చాయిస్ అయితే చాలా బెటర్గా అయితే పనిచేస్తుంది. మనకి బ్లూ కాపర్ ఏమో మొక్క బతకనీకి పనిచేస్తుంది, ప్లాంటేషన్ మొక్క యొక్క వేరు కాండం అనేది మనకి రికవరీ అందుకోనికి చాలా బెటర్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా అయితే ఈ రెండు పని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పేపర్ లేని వాళ్ళు రైతులు ఏం చేసుకోవాలంటే మిర్చి సాగు చేసేవారు రైతు పద్ధతులు వాళ్ళు కూడా సేమ్ నేను చెప్పినట్టే బ్లూ కాపర్ మన ప్లాంటేషన్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. బట్ ఇంకో పని కూడా చేసుకోవాలి, మీరు యొక్క గుళికలు అనేది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఏదో ఒక మనకు మందులు అంటే పొటాష్ కానీ ఏదో ఒక మందులు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో యూజ్ చేసుకోవాలి మనకి తల్లి వేరు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మల్చింగ్ పేపర్ ఉంది కాబట్టి మనకి వేరు వ్యవస్థ ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్లోగా అయితే రికవరీ అయితే అవుతుంది. కాబట్టి మనకి పేపర్ లేని వాళ్ళు ఏం చేసుకోవాలి, ఖచ్చితంగా గుళికలు అనేది వేసుకోవాలి. నేను నెంబర్ 1 గుళికలు అయితే మీకు తీసుకొస్తున్నాను. నేను ఆర్డర్ కూడా చేశాను మొన్న రీసెంట్గా అయితే ఆర్డర్ 3 days కింద ఆర్డర్ చేయడం కూడా అయింది మనకి. అయితే ఆ ఆర్డర్ అనేది ఈరోజు మనకి కార్గోలో అయితే వస్తుంది కాబట్టి ఈరోజు నేను తీసుకున్నాను. మీకు ఒక ఫోటో కూడా నేను పెడతాను. మరి రాడే కాబట్టి సో మీకు నేను చూపించలేకపోతున్నాను. సో మీకు ఆర్డర్ పెట్టాను కాబట్టి ఆర్డర్ రాగానే మీకు అయితే ఫోటో అయితే మెన్షన్ చేస్తాను మీకు ఖచ్చితంగా అయితే నేను. ఫ్రెండ్స్ అది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీకు తల్లి వేరు ఎలాగంటే 10% ఉంటే అది ఏం కానీ మీకు 90% అనేది తల్లి వేరు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నేనైతే మాటిస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఒక రైతుని కాబట్టి నేను చెప్తున్నాను. నేను యూజ్ చేసే ప్రతిదీ కూడా మీకు చెప్తాను. కాకపోతే ఎవరో ఇచ్చిండు ప్రమోషన్స్ పర్పస్గా మనకి అంత సబ్స్క్రైబుల్ లేరు ఫ్రెండ్స్. మనం చెప్పుకోవాలంటే తక్కువ శాతం ఉన్నారు కాబట్టి నేనేదో ఒక ప్రమోషన్స్ కోసం కాదు, నేను నా సొంత నేను రైతు వారిగానే చెప్తున్నాను. మీ ప్రాబ్లం నా ప్రాబ్లం సేమ్ ఒకటే ఫ్రెండ్స్ మనం చెప్పుకుంటే మనము. సో నేను ఇంకా చెప్తున్నా కదా, అది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, నా మాట వినండి. ఎందుకంటే నేను చెప్తున్నాను నా సబ్స్క్రైబ్ చూసే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా మంచిగా ఉండాలని చెప్పేసి నాకు కోరిక. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను అది ఏదైనా సరే మంచిగా చెప్తాను, చెడు అయితే చెప్పుకోలేను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ప్లాంటేషన్ బ్లూ కాపర్ యూజ్ చేయండి. తడిచేలాగా మొక్క డ్రించింగ్ అడుగు భాగం వెళ్ళేదాకా డ్రించింగ్ చేయండి తప్పకుండా. పైన స్ప్రేయింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే మనకి ఎక్కువ శాతం కావాల్సిన తల్లి యొక్క వేరు కాండం కావచ్చు కాబట్టి మనకి ఒక డ్రించింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా తడిచేలాగా మొక్క తడిచేలాగా చేయండి దయచేసి. ఎందుకంటే పెద్ద పంపుతో పైన స్ప్రేయింగ్ చేసాము, మేము బ్లూ కాపర్ కొట్టాము, ప్లాంటేషన్ కూడా కొట్టాము, ఎటువంటి మాకు రిజల్ట్ అంటూ లేదు ఫ్రెండ్స్. మాకు ఎటువంటి రిజల్ట్ లేదు అన్నయ్య అని చెప్పి ఆ మాత్రం అనకండి. ఛార్జింగ్ పంపు ఒక నాజిల్ తీసేసి మీరు అంతగా ఓపిక ఉంటే మనుషులు పెట్టుకొని మీరు ఒక బకెట్లో ఒక చిన్న గ్లాస్లో అని తీసుకొని వేసుకోండి. అంత ఓపిక ఉంటే మీకు లేదు అంటే మేము మ్యాక్సిమం ఛార్జింగ్ పంపు యొక్క నాజిల్ యొక్క తీసేసి ముందు భాగం తీసేసి దానికి డ్రింకింగ్ చేసుకోండి. ఒక 2 మనుషులను పెట్టుకొని తొందరగా హై స్పీడ్గా చేసుకోండి. మనకి మొక్కని మనకి బతికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నారు చనిపోతే మనకి మళ్ళీ వేరే చోట మనం తీసుకుంటే డూప్లికేట్ నారు వస్తాయి మనకి. ఎందుకంటే కల్తీ విత్తనాలు దొరుకుతాయి కాబట్టి మీరు కల్తీ విత్తనాలు కాకుండా మీరు సొంత నారుని కాపాడుకోండి, మీరు ఒక చేనులో కాపాడుకోండి. ఇంకా మనం చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనము ఇలా ఇవన్నీ చెప్తున్నాం కదా, ప్రజెంట్ అయితే ఎటువంటి పెస్టిసైడ్స్ మందులు యూజ్ చేసుకోకుండానే మీరు ఒక బ్లూ కలర్ ప్లాంట్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ చూసుకోండి ఫ్రెండ్స్. బాయ్.